డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సి ఫంక్షన్ హాల్లో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల జాగిరెడ్డి ఆధ్వర్యంలో డిఎస్సిలో జరిగిన అవకతవకలపై టౌన్ హాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగ నియామకాలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. రాత పరీక్షలు లేకుండా వాళ్లకు కావలసిన వారికి గేట్లు ఎత్తి ఉద్యోగాలిచ్చి వ్యవస్థలను భ్రష్టు పట్టించిన లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట నియోజకవర్గం పరిశీలకులు పాటి శ్రీధర్, విద్యార్థి యువత విభాగం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో కనీసం రాత పరీక్ష రాయినటువంటి వారికి కూడా ఎవరైతే మరి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చామని చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఈ రాత్రుల్లో ఒక స్పోర్ట్స్ కోటాలో స్వర్ణ పథకం అంటే బంగారు పథకం వచ్చిన ఏమో ఉద్యోగం లేదు. ఆ ఇష్టానుసారంగా ఎవరికి కావాలో ఉద్యోగాలు ఇచ్చుకుని ఇవాళ ఇందాక శ్రీ చెప్పినట్టు ఇవాళ జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారం చేసి మరచడం మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసేసి అంటే గేట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎత్తుకుని మళ్ళీ తర్వాత గేట్లు మూసేసే కార్యక్రమం. అట్లా 421 ఉద్యోగాలు ఈ యొక్క ఏది మరి ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్లో తప్పు చేసి ఈ లోకేష్ గారు వాళ్ళు అమ్మేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. అట్లాగే ఈ యొక్క పేపర్ ఎవరైతే తయారు చేస్తారో విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగికి రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది. మరి మొట్టమొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉన్నటువంటి ఏ పేపర్ అతను డీటెయిల్స్ ఇవ్వండి అడిగితే ఆ డీటెయిల్స్ మాయం చేశారు. ఆ లిస్టులో కూడా కంప్యూటర్ లిస్టులో కూడా చూపించట్లేదు. ఇంత దారుణంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించేసి కేవలం మా తెలుగుదేశం పార్టీ నాయకులకో వాళ్ళకి కావాల్సినకో వ్యవస్థలు ఈ రకంగా చేసే విధంగా వారు ఉన్నప్పుడు మరి మన రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. అదేవిధంగా దీని మీద సిబిఐ విచారణ చేయాలని అడుగుతున్నాం. ఎందుకు ఇది అడుగుతున్నాం అంటే గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మీద రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు ఒక వ్యాపారాలు ఉన్నాడు, రాజకీయంగా కూడా లేడు. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి అప్పుడు అసెంబ్లీలో డిస్కషన్స్ వస్తే రాజశేఖర్ లేచి నా కొడుకు నిరపరాధి, ఏ తప్పు చేయలేదు, నేను సిబిఐ విచారణకు ఆదేశించబట్టి ఆదేశిస్తున్నా, నాకు ఇబ్బంది ఏమీ లేదు, సిబిఐ విచారణ చేసుకోండి అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో ప్రకటించాడు. ఇవాళ మరి లోకేష్ గారు చేసిన తప్పులు ఇవాళ ఇంతమంది జీవితాలు పాడు చేసి ఒకవైపున విద్యాశాఖలోనే అనేక రకాలైన ఘోరాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా 421 ఉద్యోగాలు ఆయన అమ్మేసి ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం వెనక్కి ఎందుకు తగ్గుతుందని చెప్పి ఇవాళ మనం మరి దాని మీద లోకేష్ గారు రాజీనామా చేయాలని సిబిఐ ఎంక్వైరీ చేయాలని